నమస్తే వీతిన స్వాగతం లక్షణ సమాజం ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ సొసైటీ వాళ్ళు అవార్డు ఫంక్షన్స్ నిర్వహిస్తున్నారు. మరి అవార్డు ఫంక్షన్ వచ్చేసి భారత జ్యోతి అవార్డు మరి కార్పొరేటర్ చైతన్యపురి కార్పొరేటర్ 150 మందిలో ఉన్నటువంటి చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ జిన్నార వెంకటరెడ్డి గారికి వచ్చింది. మరి ఎకనామిక్ గ్రోత్ అండ్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ అవార్డ్స్ ఫంక్షన్లో మనం ఢిల్లీలో ఉన్నాము. మరి ఇక్కడ ఈ వారిని కలుసుకొని చెప్దాం. సార్ చెప్పండి సార్, అవార్డు ఎప్పుడు ప్రకటించారు మీకు? అవార్డు 27కు రమ్మని భారత అవార్డు ఇస్తామని చెప్పినందుకు చాలా సంతోషం. మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చినాక బంగారు తెలంగాణలో గ్రేటర్ ఎలక్షన్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో గెలిచినందుకు కేటీఆర్ గారి నాయకత్వంలో మా మంత్రి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈరోజు అభివృద్ధి చేసిన దానికి నాకు అవార్డు ఇస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు కానీ ప్రతిరోజు ప్రజలలో ఉండి మీరు పని చేయాలి, ఏ పని ఉన్నా కూడా ఇమ్మీడియట్గా స్పందించి అన్ని విధాలా చేస్తే ఈరోజు 90 కోట్ల వర్కులతోటి చేతనప్పుడు అభివృద్ధి చేసినందుకు ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. మొత్తం మీద చూసినట్టయితే ప్రజాక్షేత్రంలో ఉన్నందుకు అవార్డు వచ్చిందని అంటారా? ప్రజాక్షేత్రం ఉన్నంటే ప్రజల కోసం అన్ని విధాలా ఆదుకుని అన్ని విధాలా కష్టపడినందుకు ఈ అవార్డు వచ్చినట్టు. ఎందుకంటే ఢిల్లీ నుంచి సర్వే చేసి ఇస్తుండ్రంటే చాలా సంతోషం. మా కేటీఆర్ గారు కూడా ప్రతిరోజు ప్రజలలో ఉండి మీరు పనిచేయాలి, ప్రజలలో ఉండి చేయాలి, టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన మాట తప్పది అనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు చేసినందుకు మేము ఈరోజు అవార్డు. మరి ముఖ్యంగా ఇంత ప్రతిపాదిత వచ్చినటువంటి అవార్డ్స్ మీరు ఎవరికి అంకితం చేసే అవకాశం? మా ముఖ్యమంత్రి గారికి చేస్తాం. ఎందుకంటే బంగారు తెలంగాణ తెచ్చి ఈరోజు అవార్డు ఇచ్చినందుకు ఈ అవార్డు ముఖ్యమంత్రికి అంకితం చేస్తున్నాం. మొత్తం మీద చూస్తే ఎప్పుడు బయలుదేరారు ఈ ఢిల్లీకి? ఎంతమందితో వచ్చారు? మీ అభిమానులు ఎలా ఫీల్ అవుతున్నారు? మా అభిమానులు 15 మందితో వచ్చాను నేను. ఎందుకంటే అందరూ ఇంక చాలామంది వస్తుండే కానీ సడన్గా ఉండే ఉద్దేశంతో వచ్చాము. ఎందుకంటే అంగుమాలతో అవార్డు తీసుకునేది కాదు, ప్రజలలో ఉండి అవార్డు తీసుకోవాలి. ప్రజల కోసం మేము పార్టీ చేస్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ. ఆ విధంగానే మేము ఎప్పుడు కూడా ఈ అవార్డు వచ్చినట్టు కాదు, ఇంకా ఎక్కువ చేసి చూపిస్తాం. ఎందుకంటే రేపు ఎలక్షన్లో గ్రేటర్ ఎలక్షన్లో కూడా మళ్ళా 100 సీట్లు మళ్ళీ గెలిచి మళ్ళీ మేము టీఆర్ఎస్ పార్టీ అవుతుంది. ఎందుకంటే చేసే అభివృద్ధి మాకు ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్. మరి ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ సొసైటీ వాళ్ళు భారత జ్యోతి అవార్డు మరి జిన్నార వెంకటరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. తనకు చేసినటువంటి ప్రజాక్షేత్రంలో అభివృద్ధి పనులకు ఉపయోగించి మరి ఇండియా ఇంటర్నేషనల్ సొసైటీ వాళ్ళు మరి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ఢిల్లీలో ఇండియా ఎకనామిక్ గ్రోత్ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్స్ అండ్ ప్రెసిడెన్స్ అవార్డ్స్లో ఈరోజు నాకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ కూడా రాబోయే రోజులలో కూడా ఇలాంటి అవార్డ్స్ కోసం ఖర్చు చేస్తాను. ఈ అవార్డు కేసీఆర్కి అంకితం చేస్తాను వారు చెప్పడం జరిగింది. చూస్తుండే విత్ న్యూస్. Elected as a corporator in 2016. In the Swachh Bharat, he ensures that every colony is neat and tidy, and in Swachh Sarvekshan program, dumping yards are very, very clean. In his own funds, he is supplying school uniforms and books. Sir, look here, please. And also supplying for primary schools poor children. Mr. Vinay K.C. Rajavat. Mr. Vinay K.C. Rajavat is next, working as a member of Karnataka Film Board and producer, and also being featured as a lead role in the movies Krantikari and Ramadurga. He is also serving as the founder and state president of Vidyarthi organization and has received numerous awards including Karnataka State. ఇండియన్ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ సొసైటీ వాళ్ళు మరి భారత జ్యోతి అవార్డు ఇచ్చినటువంటి విఠలరెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని మరి కొంత తెలుసు. సార్ చెప్పండి సార్, అవార్డు వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం ఉంది. ఎందుకంటే అవార్డు వచ్చిందంటే మా ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ గారు కానీ నా డివిజన్ ప్రజలంతా చైతన్యపురి ప్రజలందరూ ఈరోజు అందరూ నాకు ముందుండి నడిపించినందుకు ఎప్పుడు కూడా ఈ అవార్డు వచ్చిందంటే మా సీఎం గారికి అంకితం చేసి ఇలా అభివృద్ధిలో ముందు ఉండి అన్ని విధాలుగా డెవలప్మెంట్లో అన్ని విధాలుగా ఉంటానని కోరుకుంటున్నాను. మొత్తం చూస్తే ఇక్కడికి వచ్చినటువంటి 150 మందిలో మీరు ఒకరున్నారు అవార్డు గ్రహీతలు. వివిధ రంగాల నుంచి, ఒక రాజకీయ రంగం అయితేనేమి, లాయర్స్, అలాగే వివిధ రంగాల సొసైటీ వాళ్ళందరూ కూడా వచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఎందుకంటే దేశం మొత్తం ప్రతి స్టేట్ నుంచి అందరికి ఒక్కొక్క అవార్డు ఇచ్చిరు, అందరిని పిలిపించారు. అంటే ప్రతి దానికి డాక్టర్లను కానీ అడ్వకేట్లు కానీ ప్రతి దానికి పిలిచి అవార్డులు ఇచ్చినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. పొలిటికల్గా మన తెలంగాణ నుంచి నాకు ఇచ్చినందుకు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వంలో, మా మంత్రి శ్రీనివాస్ గారి నాయకత్వంలో చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది ఈ అవార్డు కాదు, అవార్డును పెట్టుకుని ఇంకా ఎక్కువ పనులు చేసి అభివృద్ధిలో ముందుంటానని కోరుకుంటున్నాను. మాజీ గవర్నర్ చేతుల మీదుగా మరి చాలా పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరి చేతుల మీద తీసుకున్నందుకు ఈ అనుభూతి ఎలా ఉంది?
గవర్నర్లు మన గోవా గవర్నర్ గారు కానీ అక్కడ ఇంకో గవర్నర్ కానీ ఛత్తీస్గఢ్ గవర్నర్ కానీ అందరు చెల్లెతో తీసుకున్నామంటే వాళ్ళు ఇచ్చిన విజయమే నా విజయం లెక్క ఉంటుంది. ఎందుకంటే కష్టపడినందుకు ఈరోజు నాకు అవార్డు ఇస్తున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీ డివిజన్ ప్రజలకు రాష్ట్ర మీ కార్పొరేటర్ మీ మిత్రులందరూ కూడా ఏం చెప్తారు? మా డివిజన్ ప్రజలందరికీ చాలా సంతోషం. ఎందుకంటే నన్ను ఎలక్ట్ చేసి 4 సంవత్సరాలలో కార్పొరేటర్ చేసి ఈరోజు అవార్డు తీసుకుంటున్నా అంటే మా డివిజన్ ప్రజలందరూ నాకు ఓటేసి గెలిపించి నా ఎంబడి ఉండి ముందు నడిపిస్తున్నందుకు ఎప్పుడు కూడా మరవనని కోరుకుంటున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నా. ఢిల్లీకి వచ్చారు అభిమానులు, మరి తర్వాత ఇంటికి వెళ్ళే ముందు ఏమైనా అభిమానుల కోలాహలం ఏమైనా ఉందా? చాలా సంతోషము. ఇంటికాడికి పోయినాక అందరూ అభిమానులతోటి అందరితోటి నేను చేసుకోవడానికి కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదని మరి విఠలరెడ్డి గారి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, మరి డివిజన్ ప్రజల ఆత్మీయ అభిమానాలు మరి గవర్నర్ చేతుల మీద అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో మరింతగా కృషి చేస్తానని విఠలరెడ్డి గారు తెలియజేస్తారు. చూసినాడు విధంగా కెమెరా రాజుతో మే సురేష్ దండు.